తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జోరందుకుంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేరిక సందర్భంగా సీఎం హస్తిన పర్యటనలో ఉన్నారని చెప్తున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడు, నామినేటెడ్ పోస్టులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ తదితర అంశాలపై అధిష్టానంతో సీఎం సంప్రదింపులు జరిపి ఫైనల్ నిర్ణయంతో హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు కేబినెట్ విస్తరణపై ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంమంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు దామోదర్ ఇప్పటికే తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఒకరిద్దరికి బెర్త్ కన్ఫర్మ్ కానున్నట్లు సమాచారం. వీటితో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారంపై కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పట్ల గవర్నర్ సానుకూలంగా ఉండడంతో దీనిపై సస్పెన్స్ వీడనుంది. ప్రస్తుతం రాజ్భవన్లో మున్సిపాలిటీల చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గడిచిన 2 రోజుల కిందట గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సందర్భంగా పలు బిల్లుల గురించి చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ సానుకూలంగా ఉండడంతో వీటిపై త్వరలో స్పష్టత రానుంది. నూతన పీసీసీ అధ్యక్షుని నియామకంపై అధిష్టానందే ఫైనల్ నిర్ణయం అయినప్పటికీ ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిది కీ రోల్ కానుంది. దీంతో పాటుగా మరిన్ని నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.